అనాధికంగా వస్తున్న ప్రభుత్వ భూములను గిరిజనేతరులు ఏజెన్సీ ఏరియాలో కబ్జాలకు పాల్పడుతున్నారని ఆదివాసీలు మండిపాటుకు గురయ్యారు. దమ్మపేట మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సామాన్య ప్రజల కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సామాన్య ఆదివాసీలు అడిగే ప్రశ్నలకు ఏకంగా ఎంపీడీఓ సమాధానం చెప్పలేకపోవడం విడ్డూరంగా మారింది. ప్రతి చోట ఇదే పరిణామాలు జరుగుతున్నాయని, అధికార యంత్రాంగం ఎందుకు అరికట్టలేకపోతుందని ఆదివాసీల ప్రాంతాల జిల్లాలలో బహిరంగ చర్చలు కూడా బహిర్గతంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జీవోల పునరుద్ధరణ వలన ఓవైపు ఆదివాసీలు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని 1/70 యాక్ట్ను పటిష్టంగా నిర్వహించుకుంటే భవిష్యత్తులో ఆదివాసీలు పూర్తి స్థాయిలో తమ సాగు చేసే భూములను కూడా సర్వం కోల్పోయే పరిణామాలు పుష్కలంగానే ఉన్నాయని నిరుత్సాహకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు ఎంపీడీఓ కార్యాలయం ముందర మాట్లాడుతూ అధికార యంత్రాంగానికి ఇదే అనధికారికమని చూపిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితులలో మా ఆదివాసీ యువకులు ప్రతి ఒక్క విషయంలో ఉత్సాహంగా ఉన్నారని, పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేయడానికి యావత్ ఆదివాసీ ప్రపంచం పటిష్టంగా ఉందని తెలియజేశారు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇదంతా? ఇలాంటి ఏంటంటే మీరు చూపించడానికి కోసం మాత్రమే తీసుకొచ్చాయి. అంటే ఇట్లాంటి ఇన్ని దస్తాలు ఉన్నాయి. మేము 2023 నుంచి పెట్టినప్పటికీ ఇంత దస్తా ఉంది. ఏమైపోతుందో తెలియదు. మళ్ళీ దరఖాస్తు మళ్ళీ ఎన్ని కరెక్ట్ కాదు కదా. మళ్ళీ మీరు కొత్త మాకు నువ్వు సరే ఎవరైనా కూడా ఎంతమంది సమస్య పరిష్కరించడానికి అది ఇంత దీని దర్బారాలు ఉపయోగం ఏంటి అసలు? ఒక దరఖాస్తుకి ఆదివాసీ ఉండదండి. అసలు ఏం జరిగింది? ఈ దరఖాస్తు పెట్టిన దానికి అసలు దీనికి ఏ సమాధానం చెప్పారు అనేది కనీసం అధికారికి ఆదివాసీ ఉండాలి కదా. చెప్పు. మేము తెలంగాణ ఆదివాసీ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా ఆ సంఘంలో పనిచేస్తూ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాల మీద కొంత భూ కబ్జా 10,000 ఎకరాలకు బయట తిట్టడం జరిగింది. ఈ భూమి మీద కబ్జా అయితే ఏది జరిగిందో ఆ కబ్జా భూములు మొత్తం కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని భూమిని నిరుపేదలకు పంచాలనే ఉద్దేశంతో గత 2023 నుంచి మనం తహసీల్దార్ కార్యాలయానికి, ఆర్డీఓ కార్యాలయానికి, కలెక్టర్ గారి కార్యాలయానికి కూడా దరఖాస్తులు చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి పరిష్కార మార్గం చూపకపోవడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే మరి మన ముఖ్యమంత్రి గారు మరి కొత్తగా ఎండీ ఆఫీసులో కొత్తగా దర్బార్లు పెట్టి సమస్యలు పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా మేము ఎటువంటి దరఖాస్తు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం లేకపోవడం వల్ల మేము ఈరోజు ఈ TV9 వారికి మేము వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాదు, ముందు మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించాలి. ముందు అధికారులు చిత్తశుద్ధి ఉండి చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని చట్టపరిధిలో పనిచేసే విధంగా వారికి కొంత సూచనలు చేసి ప్రజలకి అన్యాయం జరుగుతున్నటువంటి విషయాలు ప్రతి ఒక్క విషయాల మీద తమరు యాక్షన్ తీసుకొని అధికారులు చేస్తున్నటువంటి పనితీరు మీద మీరు కూడా కొంత నిఘా పెట్టినట్లయితే మీకు కొంత ప్రజలకు తగిన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమస్యని మేము 2023 సంవత్సరం నుంచి మరి దరఖాస్తులు పెట్టడం జరుగుతుంది. అప్పటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సమస్యని అసలు పరిష్కరించిన పాపన పోలేదు. ఏం లేదు, అధికారులు కొత్త, పరిపాలన కొత్తే తప్ప అసలు సమస్య అనేది పరిష్కారం ఈ రోజు వరకు జరిగే పరిస్థితి లేకపోవడం వల్ల మరి ఈరోజు లైవ్ ఇవ్వడం జరుగుతుంది.